హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితికి వినాయకుని తెచ్చిన కాడ నుంచి ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేశాను అండ్ అలానే నేను ఈ వినాయక చవితి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాం. వినాయక చవితి ముందు రోజు ఈవినింగ్ నేను వినాయకుడి బొమ్మ తీసుకురావడానికని వెళ్ళాము. ఇక్కడ ఇలా వినాయకుడిని తయారు చేస్తున్నారు మట్టితోనే. ఇలా ఈ మట్టితో చేసిన వినాయకుడి అచ్చు ఒకటి నేను తీసుకున్నాను. ఇక వినాయక చవితి రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఇక్కడ కాబూలీ శనగల్ని ముందు రోజు నైటే సోక్ చేసుకున్నాను. వాటిని కుక్ చేసుకోవడానికి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. అలానే ఇంకొక సైడ్ పులిహోర కోసం రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇక ఈ రెండు కుక్ అయ్యేలోగా ఇక్కడ గారెలకి నేను పెసరపప్పు నానబెట్టాను. పెసరపప్పు అండ్ మినపగుండ్లు కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని నీళ్ళంతా వడిలిపోయేంత వరకు ఉంచుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గారెల కోసం నానబెట్టిన ఈ పెసరపప్పు నుంచే కొంచెం పెసరపప్పు వడపప్పు కోసం తీసుకుంటున్నాను. అలానే పాయసం కోసం ఇక్కడ బియ్యం అండ్ కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. శనగలు కుక్ అయ్యాయి, రైస్ కుక్ అవుతూ ఉంది. ఇలా పాలు పొంగురేగానే బియ్యం అండ్ పచ్చిశనగపప్పు యాడ్ చేసేసుకొని ఇంకా దీంట్లో యాడ్ చేయడం కోసం బెల్లాన్ని పక్కన దంచుకుంటున్నాను. ఇక ఇక్కడ పాయసం కంప్లీట్ అయ్యేలోగా రైస్ కూడా కుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ పాయసంలో కూడా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం దంచుకున్న బెల్లం అలానే కొంచెం పంచదార యాడ్ చేసుకొని ఈ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతటితో పాయసం కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇవి కుక్ అయ్యేలోగా గారెలకి పిండి అయితే గ్రైండ్ చేసుకున్నాను. గారెలు చేసుకోవడం కోసం ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని పులిహోర కోసం ప్రిపేర్ చేసిన రైస్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటే గారెలు ప్రిపేర్ చేసేలోగా ఇంకా రైస్ కూడా చల్లారుతుంది. ఇక ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వగానే గారెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. గారెల ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ పులిహోర కోసం మనం ఆరబెట్టుకున్న అన్నం అయితే చల్లారిపోయింది. సో ఇందులో పసుపు, ఉప్పు అండ్ కొంచెం నూనె యాడ్ చేసుకొని మిక్స్ చేసి నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. రైస్లో నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పులిహోర తాలింపు కోసం కావాల్సినవన్నీ తీసుకొని పులిహోర తాలింపు వేసేసాను.
ప్రసాదం కోసం పులిహోర కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా ఇంపార్టెంట్ ప్రసాదం వచ్చేసి కుడుములు, ఉండ్రాళ్ళు అండ్ మోదకాలు. దీనికోసం ఫస్ట్ నేను మోదకాలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నెయ్యి యాడ్ చేసుకొని కొబ్బరిని ఫ్రై చేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మోదకాలకి స్టఫింగ్ రెడీ అయిన తర్వాత కొంచెం బెల్లం తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి బెల్లం అంతా కరిగే వరకు హీట్ చేసుకుంటున్నాను. ఇలా హీట్ చేసుకున్న బెల్లం పాకంని కుడుములు ప్రిపేర్ చేసుకోవడం కోసం బియ్యం పిండిలో యాడ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి తడి బియ్యం పిండి. ముందు రోజు నైటే తడి బియ్యం పిండిని మిక్సీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ తడి బియ్యం పిండి తీసుకొని అందులో మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం పచ్చిపిండి అయితే తీసి పెట్టి ఉంచుతున్నాను. వినాయకుడి దగ్గర కొన్ని పచ్చి ఉండ్రాళ్ళు అయితే పెట్టుకోవాలి కదా, దానికోసం. అండ్ అలానే నేను ఈ పిండిలోనే కొబ్బరిని స్టఫింగ్లా యూస్ చేసి మోదకాలు ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలానే ఈ పిండితోనే నేను కుడుములు, ఉండ్రాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని ఆవిరికి ఈ విధంగా ఉడికించుకుంటే ఫైనల్గా అన్ని ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇక ప్రసాదాలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నైవేద్యం కోసం అన్ని ప్రసాదాలు రెడీ చేసుకున్న తర్వాత పూజ కోసం మండపాన్ని ఈ విధంగా రెడీ చేసాము. అండ్ ఇందులో వినాయకుడిని ప్లేస్ చేయాలి.
వినాయకుడిని మండపంలో ప్లేస్ చేసిన తర్వాత గౌరీదేవిని తయారు చేస్తున్నాను. ఇంకా ఇక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ కూడా ఈ విధంగా పూజ చేసి వినాయకుని నేను సాయంత్రమే తీసి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న వినాయకుడి బొమ్మ దగ్గర పెట్టేసి వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన వినాయకుడు. వినాయకుడి మండపంలో లడ్డు పెడతారు కదా పెద్ద పెద్దగా, ఇక్కడ వినాయకుడి మండపంలో లడ్డు వెరైటీగా పెట్టారు. కేక్ టైప్లో లడ్డు ప్లేస్ చేశారు. ఈ వినాయకుడి మండపం దగ్గర ఈవినింగ్ టైంలో కోలాటం వేశారు. ఈ కోలాటం వీడియో ఆల్రెడీ నేను పెట్టాను. ఇక్కడ చిన్న బిట్ వరకు యాడ్ చేశాను. If you like this video, please like, share, comment and subscribe to Lively Things. Thank you for watching.